జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, 6వ అధ్యాయంలో భగవద్గీతలో యోగాభ్యాసాన్ని చేసేటటువంటి వ్యక్తి భారాన్ని భగవంతుడి మీద పెడితే వారికి యోగాభ్యాసం సులభంగా సాగుతుంది. ఏ పని చేసేవాడికైనా ఆ పని యొక్క భారాన్ని భగవంతుడి మీద పెట్టినట్టయితే చక్కగా సాగుతుంది. అయితే ఆ భగవంతుడు అనేవాడు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు సాక్షాత్తుగా తనని చూపించుకున్నాడు. ఆవేళ అర్జున సారథిగా కూర్చున్నటువంటి స్వామి. ఏమి రూపం అది? శుభాశ్రయం. దాని పేరు శుభాశ్రయం. అంటే ఏదైనా సాధించాలి, ఉపాసన చేయాలి అనుకున్న వ్యక్తికి దృష్టి పెట్టటానికి యోగ్యమైన స్థానము అని అర్థం. ఆవేళ అర్జునుడి ముందర తాను ఉన్నాడు కృష్ణుడిగా. మరి ఈవేళ మనం పెట్టాలంటే మన కోసం ఎక్కడ ఉంటాడు ఆయన? మరి ఈవేళ కూడా మనకు అందుతాడా? ఎస్, అందుతాడు. అలా ఉంటాడు ఆయన. అనేకమైనటువంటి స్థానాలని తన కోసం ఏర్పాటు చేసుకుని అని మనకి వేదం చెప్తోంది. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే అనేటువంటి మంత్రం ద్వారా ఆయన అంతటా ఉండును, అన్నిటా ఉండును. కానీ అంతటా అన్నిటా ఉండేటటువంటి రూపానికి అవ్యక్తము అని పేరు. అది ఎవ్వరికి కనపడదండి. బహుశా అదొక అద్భుతమైనటువంటి సర్వవ్యాపి తత్వం. ఆ సర్వవ్యాపి తత్వం కనుకనే దాని పేరు విష్ణు, వ్యాపించినది అని పేరు పెట్టారు. వ్యాపించి ఎప్పుడు ప్రకాశించేది కనుక వస్ దివ్, వాసుదేవ అని పేరు పెట్టారు. అది కేవలం వ్యాపించి ప్రకాశిస్తూ ఉండడమే కాదు, అన్నింటినీ కూడా నడిపిస్తూ అందరినీ ప్రేమతో ఆదరిస్తూ కూడా ఉండేది కనుక దాని పేరు నారాయణ అని ఆ తత్వానికి పేరు పెట్టారు. ఇవన్నీ ఆ తత్వానికి వేదం పెట్టినటువంటి పేర్లు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుడిని గురించి మాట్లాడేటప్పుడు ఆ భగవంతుడి యోగ్యతల్ని ముందర చెప్పి ఆ యోగ్యతలు కలిగిన వాడుగా మనం చెప్పడానికి ఏ అక్షర సముదాయాన్ని మనం వాడచ్చు, ఏ పదాలని మనం ప్రయోగించవచ్చు. ఎందుకంటే మనం అంతా మనుషులం కదా. మనం శబ్దం మీద ఏర్పడే ఒక పదాలని ఆధారం చేసుకుని వ్యవహారం చేయగలుగుతాం మనం. అసలు వ్యవహారం అంటే అదే అంటారండి. వ్యవహారం అంటే పదప్రయోగ. వ్యవహారో నామ పదప్రయోగ. అంటే ఏదైనా ఈ మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, వీడికి వాడికి ఏదో తెలియాలి, వీడికి ఏదో తెలియాలి.
లేదా వీడేదో చెప్పాలి, వాడేదో చెప్పాలి. వీడు చెప్పేది వాడికి, వాడు చెప్పేది వీడికి, వీడు చేసే శబ్దం వాడికి, వాడు చేసే శబ్దం వీడికి అందినప్పుడు అది ఏదో ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని వీళ్ళకి కలిగించేట్టుగా ఉండేటటువంటి పదములుగా, వాక్యములుగా, అక్షర సమామ్నాయంగా ఉండేటటువంటిది ఏదో అది, దాని పేరు వ్యవహారము అంటారనమాట. అందుచేత అసలు మన వ్యవహారం అంతా పదాల వల్లే ఏర్పడుతుంది. అంటే ఏదో పదం కావాలి మనకి, భగవంతుని చెప్పాలనే ఏదో పదం కావాలి మనకి. అందుకోసం మనకి ఆ శబ్దములని, కొన్ని పేర్లని కూడా మనకి ఇస్తారనమాట. మనం విష్ణు సహస్రనామంలో పెడితే 1000 నామాలను ఇచ్చారు మనకందరికీ కూడా. భీష్ముడు ఉపదేశం చేశాడు, పాండవులకు ఉపదేశం చేశాడు, ఆ భీష్ముడికి వేదవ్యాసుడు ఉపదేశం చేశాడు, ఆయనకి మహర్షులంతా కూడా వాటిని అనుగ్రహించాడు. సో ఇలాగా ఆ తత్వం, భగవత్ తత్వం అనేది నారాయణ అనే పేరుతో మనకు అందుతుందని, దానికి ఇన్ని రకాల యోగ్యతలు ఉన్నాయి అని. ఇన్ని రకాల యోగ్యతలు, ప్రపంచానికి కారణం అవ్వడానికి కావాల్సిన యోగ్యతలన్నీ దాంట్లో ఉన్నాయి. అంతేకాదు మనలాంటి వాళ్ళకి ఉపాసించడానికి వీలయ్యేట్టుగా ఆకర్షకంగా, ఆనందదాయకంగా, దృష్టికి ఇది చాలిక అని అనిపించేటట్లుగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణకరమైన దివ్య మంగళ విగ్రహము కూడా ఉన్నది. ఉపనిషత్తు చెప్పింది ఈ మాట అండి. ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషస్సోహమస్మి. వేదం చెప్తోంది, ఉపనిషత్ భాగంలో మనకు అందుతోంది. జ్ఞానం ఉంది, గుణములున్నాయి, అద్భుతమైనటువంటి ఆకృతి ఉన్నది. అది ఇలాంటిది అలాంటిది అని చెప్పే మాటలకి అందరిది. అది కళ్యాణతమం తత్తే పశ్యామి. దాన్ని మేము అందరం కూడా హాయిగా మా ఈ ప్రాకృత చక్షువులతోటి చూడాలి అని అనుకుంటున్నామయ్యా. దాన్ని నువ్వు దర్శింపచేస్తున్నావు, మేము దర్శనం చేసుకుంటున్నాము అంటారు. ఇది ఆయా స్థానాల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అక్కడ ఎక్కడో పరమపదం అని ఏదో ఒక దివ్యస్థానం ఉందిటండి. అది ఒక వ్యక్త స్వరూపంలో అక్కడ ఉండే వాళ్ళకి పాల్కడలి అని మరొకటిందిట. వ్యక్త స్వరూపంలో సనకాదులకి, ఆయా అవతారాల్లో ఆయా కాలాల్లో ఉండేటువంటి వ్యక్తులకి, అందరిలో అంతర్యామిగా ఉండేటటువంటి స్వరూపం గుర్తించి ఉపాసన చేసేటటువంటి యోగులకి వ్యక్తమయ్యేటట్లుగా. మరి మనం అంతా దాంట్లో చేరం కదండి. మనం వైకుంఠానికి పోలేం అని, పోతామేమో, పోతే మళ్ళీ తిరిగి రాము. కానీ అక్కడికి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం వెళ్ళి రాలేం కదా. పోని పాలకడలకి మనం పోయి రాలేం కదా. అవతారాలకి మనం వెనకబడ్డాం కదా. మరి లోపల ఉండేదాన్ని చూడగలిగే అంత నిష్ఠ మనకి లేదు కదా. మరి ఇప్పుడు మన గతి ఏమిటి అని ఎవరికైనా సందేహం వస్తే దానికి మనకు ఒక భరోసానిచ్చి, నైనా అతి సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చేటట్లుగా ఏర్పడ్డటువంటి స్వరూపమే అర్చారూపమయ. మనం ఆలయాలు అనే చోట్ల, లేదు మన ఇళ్లలో పూజా మందిరాలు అనే చోట, కుటి కుంజేషు అంటారనమాట. నువ్వు చిన్న పూరిపాకలో ఉన్నప్పటికీ సరే, లేదు ఎక్కడ ఓ పొదరింట్లో ఉన్నప్పటికీ కూడా, అక్కడ కూడా నీ ఆరాధనలు అందుకోగలగడానికి వీలయ్యేట్టుగా ఒక చిన్ని రూపం నువ్వు కల్పిస్తే, ఆ చిన్ని రూపాన్ని తన రూపంగా మలుచుకొని, నువ్వు దానికి చక్కగా నీళ్లు పోస్తే పోయించుకుని, బట్టలు కడితే కట్టించుకుని, నివేదన చూపిస్తే అంతటితోటే తృప్తి పడిపోయి, నువ్వు తల దువ్వుతానంటే దువ్వించుకుని, నువ్వు ఆభరణాలు పెడతానంటే పెట్టు అని పెట్టించుకుని, మన యొక్క ప్రేమని ఎలా కావాలంటే ఆ రకంగా సమర్పణ చేసినప్పుడు స్వీకరించగలిగే ఒక రూపం
విగ్రహ స్వరూపం. మన ఇండల్లో మనం పూజ చేసుకుంటాం. అది నువ్వు ఫోటో రూపంలో కావచ్చు, మెటాలిక్గా కావచ్చు, ఇంకా ఒకవేళ అది చేత కాకపోతే మట్టితో చేసుకుంటే కావచ్చు. అబ్బాయి దాని మట్టి కూడా మా ఎక్కడ ఉంటుందండి, మేము ఎక్కడో 5th ఫ్లోర్లోనో 15th ఫ్లోర్లోనో 45th ఫ్లోర్లోనో ఎక్కడో ఉంటామండి, మాకెక్కడ దొరుకుతుందండి మట్టి అని అనుకుంటే బెంగలేదా? ఇంత పసుపు ముద్దు చేసి పెట్టుకోవాలి నీకు అక్కడ, దాంట్లో హాయిగా పూజలు అందుకుంటాడు ఆయన. ఇది అది అని లేదు, చెయ్యాలనుకునే వాడి ప్రేమకి అనువైనటువంటి రీతిలో తనని అమర్చుకుని వాడికి తృప్తి కలిగించే ఒక స్వరూపమే విగ్రహ స్వరూపము, అర్చామూర్తి అని అంటారన్నమాట. దాన్ని చెప్తున్నాడు ఈయన. ఎందుకంటే ఇప్పుడు యోగం చేసేది ఆవేళ అర్జునుడు యుద్ధరంగంలో చేయడానికని ఈయన చెప్పాడు ఈయన. కానీ మరి ఇప్పుడు మనకి చెప్తున్నాడు అని అంటే మరి ఇప్పుడు కూడా మనం చేయడానికి వీలయ్యేట్టుగా నా యందు మనస్సును పెట్టు అంటే ఆయన ఇప్పుడు మన దగ్గర కనిపించట్లేదు కదా అని అనం మనం వెంటనే. అందుకోసం అక్కడ మయి అని ఆయన చెప్పాడంటే ఏదో మచ్చిత్త యుక్త ఆసీత మత్పరః అన్నాడు అని అంటే ఏమిటి, ఎక్కడ దాన్ని మనం తీసుకెళ్ళి మనం పెడతాం, ఎక్కడ ఆయన ఉన్నట్టు అని ఒక జిజ్ఞాస మనలో బయలుదేరుతుంది. కనుక మహానుభావులు, మన పెద్దలు, మన పూర్వ ఆచార్యులు మనకి చక్కగా సులభంగా మార్గాలు చెప్పేశారు. ఆయన ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు, ఆయన ఎవరి గురించి ఆయన చెప్పుకుంటున్నాడు, మన కోసం కదండి. అందుచేత మనకి అందుబాటులో ఉండేటట్లుగా నీకోసం నువ్వెక్కడుంటే అక్కడ, నువ్వు ఏ ద్రవ్యం ఇస్తే ఆ ద్రవ్యంతో 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఏ యథా తాన్ తథైవ. ఏమి చేయమంటాడైనా? మత్, నన్ను, పరము అని అనుకో. దానికే పేరు పెట్టాడు. దానికి మిగతా వాళ్ళకి అట్లాంటి రూపం ఇస్తే అది పనికిరాదు వాళ్ళకి. అలాంటి రూపాన్ని గ్రహించగలిగిన యోగ్యత కలవాడు నారాయణుడు. అందుచేత ఆయన శుభాశ్రయం. అయ్యో శుభాశ్రయం మనకి ఇలా ఇంతలా ఉండేటువంటి వాడు ఈయన దేవుడు ఎలా అవుతాడండి అని అనుకోకు. పరస్మిన్ బ్రహ్మణి మయి, నేను అందరికంటే కూడా నియంతగా ఉండగలిగినటువంటి వ్యక్తిని. పైగా ఎక్కడున్నా అక్కడ గత దోషాలతోటి నేను అంటూ లేనివాడిని. పురుషోత్తమే. రామానుజుల వారు చాలా అద్భుతంగా మనకి చెప్పారు. ఆయన పరబ్రహ్మ, పురుషోత్తముడు, శుభాశ్రయుడు కూడా ఆయన. చేత మనకి అందుబాటుతనం ఉంది, పరత్వం గొప్పతనం ఉంది, ఎక్కడున్నా అంటుకోనటువంటి పురుషోత్తమత్వం ఉంది ఆయనతో. పురుషోత్తమత్వం అంటే అదేమిటి మళ్ళీ అంటే ఆ పదంలోనే ఉంది అందం. ఆయన పురుష, అన్ని వస్తువులలో ఉండి నడిపేవాడు. పూరి సేతే, అన్నిటిలోనూ ఉంటాడు, వాటిని నడిపిస్తూ ఉంటాడు ఆయన. అయితే మరి అన్నిటిలోనూ ఉంటాడంటే వాటిని అంటుకుంటాడా అంటే ఆయన దేనికి అంటని వాడైన ఉత్తమ పురుషుడు ఆయన. అందుకోసం పురుషోత్తముడు అయ్యాడు. ఉత్తమ పురుషుడు అని ఎందుకంటున్నామంటే లోకంలో ఇప్పుడు సాధారణంగా ఉండేటువంటి జనాలు అందరూ ఉంటారు, వాళ్ళు అసలు వాడిని గుర్తించరు. అలాంటి వాడు ఒకడు ఉంటాడు లోపలని అనుకోవడం అంటేనే వాడికి నచ్చదు, వాడికి ఇష్టం ఉండదు. కొంతమంది ఏదో మనం బతకాలి అనుకుంటూ బతుకుతారు. వాళ్ళు ఉత్త పురుషులు. కానీ కొంతమంది మనం బతకడం ఏదో సాధించడం కోసం, ఎవరికైనా ఉపయోగపడడం కోసం, ఏదో ఒక మంచి చేయడం కోసం ఇలా అనుకుంటూ బతికేవాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళు పురుషులు అంటారు. పురుషులు. మిగతా వాళ్ళంతా ఉత్త పురుషులైతే వాళ్ళు పురుషులు అంటే కొంచెం పైకి ఆసనం వాళ్ళకి హై లెవెల్లో ఉన్నదన్నమాట. పురుషులు వాళ్ళు. అయితే అలా అనుకున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే నిజంగా కర్మబంధం దాకా వెళ్ళి కర్మబంధాన్ని గుర్తించి అది తొలగాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కర్మబంధం తొలగడమే నాకు నిజమైనటువంటి
ఉన్నత స్థితి అని అనుకున్న వ్యక్తి దానికి కావాల్సిన ప్రయత్నం ఏదో వాడు చేస్తుంటాడు. కనుక అలాంటి వాళ్ళు ఉత్తర పురుషులు అంటాము. ఉత్త పురుషులు, పురుషులు, ఉత్తర పురుషులు అన్నమాట. ఎందుకంటే కొంచెం దానికి ఒక కంపారిటివ్ డిగ్రీ అన్నమాట వాళ్ళకి. అయితే అలాంటి వాళ్ళు ఎంతో సాధన చేస్తే, లేదు వాడి అనుగ్రహం కలిగితే ఇక్కడి నుంచి నేరుగా వాడి సన్నిధానానికి తిరిగి మళ్ళీ బంధంలోకి రాకుండా ఉండేట్టుగా చేరిపోతారు. వాళ్ళు ఉత్తర పురుషులుగా క్వాలిఫైడ్ పీపుల్ అన్నమాట. వాళ్ళకి ముక్త గణాలని, నిత్య సూర్యులని ఇలాగే పేర్లు పెట్టారు. అయితే భగవంతుడు అనేవాడు ఈ ఉత్త పురుషుల కంటే పైవాడు, పురుషుల కంటే పైవాడు, ఉత్తర పురుషుల కంటే కూడా ఆయన పైవాడు. వీళ్ళకు ఉండేటటువంటి స్థితులు ఏవి ఆయనకు ఉండవు. వీటన్నిటికంటే విలక్షణమైనటువంటి స్థితి ఏదో ఆయనకు ఉంటుంది. వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ వీటికి దోషాలు ఏముంటాయి అవి ఆయనకు అంటకుండా వీటికంటే విలక్షణంగా ఉండేటటువంటి వాడెవడో అలాంటి పేరు ఉత్తమ పురుష. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేతి ఉదాహృతః. ఆయనని ఉత్తమ పురుషుడు అని అంటాం. ఆయనే అందరికంటే అతి విస్తృతంగా వ్యాపించినటువంటి మహానుభావుడు కనుక ఆయన పేరు పరమాత్మ అని అంటాం. యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయః ఈశ్వరః. 4 లక్షణాలు చెప్పాయండి అక్కడ 15వ అధ్యాయంలో. ఒకటి ఆవిశ్య, ముల్లోకాల్లోనూ అంతటా ఆయన ఆవేశించి ఉంటాడు, వ్యాపించి ఉంటాడు. యో లోకత్రయం ఆవిశ్య బిభర్తి, వీటన్నిటిని కూడా ఆయన భరిస్తూ ఉంటును. అంటే ఆయన ధారణ చేసేవాడు. ఇవన్నీ ఆయన మీద ఆధారపడ్డవి అంత. మూడవది ఈశ్వర. అయితే తాను వీటన్నిటిని భరిస్తూ ఉండడమే కాదు, భరించడం అంటే కొంతమంది పిల్లలు ఏదో చేస్తుంటే భరిస్తూ ఉంటారండి. ఎందుకంటే పిల్లల్ని ఏమైనా కనుక వీళ్ళు అన్నట్టయితే కొన్ని ప్రమాదాలు. ఆ పిల్లాడు వెళ్ళి వాడు ఎక్కడికైనా ఫోన్ చేసి పోలీసుని పిలవనైనా పిలుస్తాడు, లేదా మరొకటైనా చేస్తాడు. వాడు ఏం అనడానికి ఉండదండి వాడని. అలాంటి పప్పునేం ఉడక ఆయన దగ్గర. ఆయన ఈశ్వర, ప్రతి వాణ్ణి కూడా తన చెప్పు చేతల్లో నియంత్రించగలిగేవాడు ఆయన. అంచేత ఆయన పేరు ఈశ్వర. అంచేత 4 పనులు చేస్తున్నాడు ఆయన ఇక్కడ ఉండి. ఇలాగా ఏమిటి? ఒకటి వ్యాపించుట, ఆవిశ్య, బిభర్తి, వీటిని ధరించుట. దాని తర్వాత తానేమి మార్పు చెందకుండా అలానే ఉండగలుగుట, అవ్యయత్వం అండ్ ఈశితృత్వం. వీటన్నిటిని కూడా కంట్రోలింగ్ క్యాపబిలిటీ కలిగి ఉండుట. ఇవన్నీ అంచేత ఆయన పేరు ఏం పెట్టారు? పురుష ఉత్తమ, పురుషోత్తమ అని పేరు పెట్టాడు. నేను అదయ్యా. ఇది 15వ అధ్యాయంగా తనేం చూపించుకున్నాడండి. అదే మాట తను చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు ఆయన? యుక్త ఆసీత మత్పరః, నా ఎందుకు నన్ను పరుడుగా స్వీకరించమని చెప్తున్నాను నేను అని అంటే అయినా ఈ లక్షణాన్ని కలిగిన వాడిని నేనయ్యా. ఏం చేస్తా నేను? నా ఎందుకు కనుక నీ మనసు పెట్టినట్లయితే శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థాం అధిగచ్చతి. శాంతిం ఉద్రేకరహితమైనటువంటి స్థితి, నిర్వాణ పరమాం ఆనందమే లక్ష్యముగా కలిగినది. ఇప్పుడు మళ్ళీ ఉద్రేకాలు లేకుండా అలా కామ్గా ఉండిపోయింది, నిశ్చైతన్యంగా కాకూడదు. ఇప్పుడు శరీరం రకరకాల కష్టాలతో పోయిందండి. అలా పోయితే ఆత్మ అనేది ఎందుకు పనికిరాదు. ఇది మళ్ళీ తర్వాత కొత్త దేహం ఏదో ఒకటి కావాలి. ఇది మనకు ఉపనిషత్తులు చెప్పాయి. ఈ పాడు శరీరం పోతే తర్వాత వచ్చేటటువంటి దివ్య శరీరం ఎట్లా ఉండాలి? అది
దీనిలాంటి దోషాలు ఉండకూడదు. ఇందులో దోషాలు ఏమిటి అంటే పాంచభౌతికం అయి ఉండడం, పెరగడం, తరగడం, ఉన్నంతలో రోగాలు రావడం, రకరకాల ఇబ్బందులు పడడం. సో ఇవన్నీ మనకి ఇక్కడ దీంట్లో ఉంటున్నాయి కదా. సో ఇలాంటివి లేనటువంటి ఒక శరీరం కావాలి. ఉంటుందా? ఉంటుందని మనకి వేదం చెప్తాం. స ఏకధా భవతి, ద్విధా భవతి, త్రిధా, పంచధా, దశధా, శతధా, సహస్రధా, అనేకధా భవతి. థా అంటే తనకి ప్రకారముగా ఉండేటటువంటి ఒక దేహాన్ని ధరించును. ఇది వస్తుందని చెప్తాను. ఎన్నో కావలసిన వీడు ధరించగలడని చెప్తాను. కనుక దేహం అనేది లేకుండా ఉండదు జీవుడికి ఎప్పుడు కూడా. కానీ ఈ దేహంలాగా మురికోడుతూ ఉండేటటువంటి దేహం ఉండదు. ఎప్పుడూ రకరకాల రాగ ద్వేషాలకి నిలయమయ్యి ఉండేటువంటి శరీరం ఉండదు. శోక మోహాలకి నిలయమయ్యి ఉండేటువంటి దేహం ఉండదు. క్షుత్ పిపాసలకి, తిండికి, దాహానికి కొట్టుకుంటూ ఉండేటటువంటి దేహం వీడికి రాదు. ఇలాంటి వాటికి అతీతంగా వీడన్నిటి అంటే ఊర్ములు అంటారు కదా, ఊర్మిరహితమైనటువంటి మంచి మనస్సు కలిగేటటువంటి వాడవుతాడు. అదొక వీడి యోగ్యత అండి. అలా కోరుకుంటాడు వీడు. కనుక శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. నా స్థితిని వీడు పొందును. నాకు ఎట్లాంటి సుఖం ఉంటుందో అట్లాంటి సుఖాన్ని వాడు పొందుతాడు. నీకుండే సుఖం ఏందే? నాకుండే అష్టగుణావిర్భావంను కలిగి ఉంటాను నేను. ఎప్పుడు నాకు 8 గుణాలు ప్రకాశిస్తూ ఉంటాయి. నీకు ఉంటాయనుకో, కానీ ఇక్కడికి వచ్చాక ఈ గాలి ప్రభావం మీద నువ్వు వాటిని కోల్పోతావు. కానీ నా మీద ఏ గాలులు పనిచేయవు. అంచేత ఏ స్వభావాన్ని నేను కోల్పోను. 8 గుణాలు చెప్పాను. అష్టగుణావిర్భావం అని అంటుంటారండి జనరల్గా. అపహత పాప్మా విజర విమృత్యుర్విశోక విజిఘత్స అపిపాస సత్యసంకల్ప సత్యకామ. 8 గుణాలు అంటారు. ఇవన్నీ మనకుంటాయి, ఆయనకుంటాయి. కానీ ఆయనకి ఎప్పుడు ప్రకాశిస్తుంటాయి, మనకి అంతలా ప్రకాశించవు. మనకి ఎంతవరకు కంటికి హద్దు ఉంటుందో అంతవరకు మాత్రమే మనకు కనిపిస్తాయి. మత్సంస్థాం అధిగచ్చతి అని ఈ చేసేటటువంటి సాధనకి లక్ష్యం ఇది. అధిగచ్చతి. చాలామంది ఈ పదాన్ని కొంచెం తప్పుగా వాడుతుంటారు. అధిగమించుట, అధిగమించుట. అధిగమించడం అంటే అర్థం ఏంటి? మేము ఈ కష్టకాలాన్ని అధిగమించాలండి. వాళ్ళు ఈ సమస్యలని అధిగమించాను. అధిగమించాలంటే పొందేను అని అర్థం. సంస్కృతంలో అధిగమించుట అంటే పొందుట, అధిగచ్చతి పొందుతున్నాడు అని అర్థం. నిర్వాణపరమైన శాంతిని అధిగచ్చతి పొందుతున్నాడు. మన ఈ వరదల గడ్డు కాలాన్ని అధిగమించాలి. మన రాజకీయ నాయకులంతా అని మాట్లాడండి అంటే పొందాలి అని అర్థం. అంటే ఇంకా ఈ వరద పోకుండానే కొత్త వరద మళ్ళీ రావాలి అని అర్థం అనమాట. వాళ్ళ చేతి నిండా పని ఉండాలి కదా, అంటే మళ్ళీ రావాలి అని అర్థం అనమాట. అది రావాలా పోవాలా? అధిగమించాలంటే రావాలని అర్థం, అతిక్రమించాలి అంటే దాటాలని అర్థం. సుఖంగా తెలుగులో మాట్లాడుకుంటే బాయ్, అక్కర్లేని పదాలు ఏదో మనం ప్రయోగించి కష్టాలు కొని తెచ్చుకోవడం కంటే హాయిగా మన తెలుగులో మనం ఈ కష్టకాలాన్ని దాటవలను. అయిపోయి కష్టకాలాన్ని దాటవలను, ఈ వరదల్ని దాటవలను, ఈ తుఫాన్ని దాటవలను, ఈ ఇబ్బందుల్ని దాటవలను, ఈ అరిష్టాన్ని దాటవలను, ఈ సమస్యలని దాటవలను, అధిగమించవలను అని అంటే పాపం చాలామంది ఉద్దేశం వీటిని దాటి వెళ్ళిపోవాలి కాదు, దాంట్లోనే కూర్చోవాలి అని అర్థం అన్నమాట. కృష్ణుడు చెప్తున్నాడు మత్సంస్థాం అధిగచ్చతి. ఇప్పుడు మనం భగవంతుడితో చేరి లేము. ఉన్నాడు భగవంతుడు మనలో, కానీ గుర్తిస్తూ మనం లేము ఇప్పుడు. కానీ ఆ స్థితి ఏర్పడితే వాళ్ళు మరుపు అనేటటువంటిది ఉండదు ఎప్పుడు కూడాను. అది కూడా మంచి ఆనందంతో, మంచి సుఖంతో, మంచి శాంతంతో. ఇది
ఒక వ్యక్తిలో కనుక ఉన్నట్టయితే, ఒక వ్యక్తి వల్ల ఏర్పడ్డట్టయితే మనకు అది ఆ వ్యక్తి ఉన్నంత వరకు ఉండాలి. కానీ భగవంతుడి వల్ల ఏర్పడేది కనుక ఇది శాశ్వతంగా నీకు వచ్చేటటువంటి స్థితిని కలిగిస్తుంది. అంచేత నీకేం బెంగక్కర్లేదయ్యా అర్జున, ఈ సాధనను నువ్వు చక్కగా ఆరంభించవచ్చును. యోగాభ్యాసాన్ని హాయిగా నువ్వు ప్రారంభించవచ్చును. మంచి లాభం, సుఖమైనటువంటి స్థితి ఇచ్చేవాడిని నేను. ఇంక మనకి బెంగ ఎందుకు? పద ప్రారంభిద్దాం అంటున్నాడు స్వామి. జై శ్రీమన్నారాయణ.